ఇల్లు తాకట్టు పెట్టి మనోజ్కి డబ్బులు ఇవ్వాలి అంటున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. షాక్లో రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రభావతి ఈ మాట ఎందుకంది? మరి రోహిణి ఏమనింది? మరి సత్యం ప్రభావతి చెంప పగలగొట్టడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. సీరియల్లో ముందుగా జరగబోయేది మనం తెలుసుకోగలుగుతాం. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక శృతి డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఇక బాలు కారులో వచ్చిన మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ శృతిని ఆపుతుంది. మీ దగ్గర నాకు సంబంధించిన డబ్బు నగల పర్స్ ఉంది అని చెప్పని గొడవ పెడుతుంది. దాంతో ఇక ఒక్కసారిగా అక్కడ చిన్న రగడ మొదలవుతుంది. చివరాఖరికి సౌండ్ ఇంజనీర్ వచ్చి ఈ మధ్యలో ఇంకొక అతను వచ్చి వెళ్ళాడని చెప్పడంతో అతన్ని పట్టుకుని టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి చూసేసరికి అతని దగ్గర పర్సు నగలు అన్ని దొరుకుతాయి. అన్నీ దొరికిన తర్వాత ఇక వాళ్ళకి ఇచ్చేశాక శృతితోటి బాలు మాట్లాడి, వాళ్ళు దొంగతనం చేశావు అని చెప్పి నిన్నంటే నీకెంత కోపం వచ్చిందో, అలాగే మీ నాన్న నా భార్యని దొంగ అంటే నాకు కోపం వచ్చింది అనగానే ఇంకప్పుడు శృతికి విషయం అర్థమవుతుంది. సురేంద్ర ఇదంతా కావాలని చెప్పి చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. ఇక అక్కడి నుంచి శృతి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ ప్రభావతి అయితే ఇంట్లో అందరితోటి ఎలా అయినా సరే ఒప్పించి బాలుని మీనాని బయటకు పంపించాలి. దాంతోపాటు ఇటు మనోజ్ని కూడా ఫారెన్ పంపించే ఏర్పాట్లు చేయాలి. అందరి ముందు ఖచ్చితంగా పంపాల్సిందే అని చెప్పనంటే తిట్టిపోస్తారు, ఇప్పటి వరకు వాడికి పెట్టింది చాలదా అంటారు అని చెప్పి ఆలోచించి ఎలాగొకలాగా మంచి ప్లాన్ చేయాలి అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి ప్రభావతి మనోజ్ తోటి ఏం చేసైనా సరే నువ్వు మాత్రం వెళ్ళడానికి అందరినీ ఒప్పించుకోరా అని చెప్పని అంటుంది. సరేనమ్మా అంటాడు. మనోజ్ బయటకు వెళ్ళి తన పార్క్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు 14 లక్షలు అప్పివ్వవా అని చెప్పని అంటే 20,000 ఇచ్చినందుకు 3 చెరువుల నీళ్లు తాగించావు. 14 లక్షలు ఇచ్చి నువ్వు వెళ్ళి కెనడాలో కూర్చుంటే నీకోసం నేను పాస్పోర్ట్ వీసా చేయించుకుని రావాలా ఏంటి? అసలు ఈ రోజుల్లో అడుక్కు తినేవాడికి వచ్చినంత ఆదాయం ఎవ్వరికీ రావట్లేదు మనోజ్ అంటాడు. దాంతో ఇక మనోజ్ మనసులో అడుక్కునైనా సరే ఆ డబ్బు సంపాదించి కెనడాకి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అలా ఫిక్స్ అయినటువంటి మనోజ్ గుడి దగ్గరకు వెళ్ళి కూర్చుని చక్కగా తల మీద గుడ్డ వేసుకుని అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. రూపాయి 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 అని అడుగుతూ ఉంటే ఇక ఆ రోజు ఊహించని విధంగా మీనా కూడా గుడికి వస్తుంది. అలా వచ్చినటువంటి మీనా ఇక గుడిలోకి వెళుతూ అక్కడ మనోజ్ కూర్చుని ఉండటాన్ని చూస్తుంది. అలా చూసి అవునా కాదా ఆయన కాదా అనుకుంటూ అందరికీ తలా రూపాయి వేస్తూ వచ్చి మనోజ్ దగ్గరికి వచ్చేసరికి మనోజ్ ముఖం మీద గుడ్డ కప్పేసుకుంటాడు. అది చూసి తల మీద ఉన్న ఆ క్లాత్ తీయండి అని చెప్పేసి అంటే ఇక మనోజ్ తప్పని పరిస్థితుల్లో తీస్తాడు. మనోజ్ని చూసి మీరేంటి ఇక్కడ ఇలా అని అంటే నేనేంటి, అసలు నువ్వెవరమ్మా అని చెప్పేసేసి అంటాడు మనోజ్. అయితే దాంతో ఇక మనోజ్ మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఇక వెంటనే మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. బాలుని ఎక్కడున్నారంటే నేనా కిరాయికి వెళ్తున్నాను, ఏంటో చెప్పంటే మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రండి అంటుంది. ఇక కాసేపట్లో బాలు అక్కడికి రానే వస్తాడు. అలా వచ్చినటువంటి బాలు మీనాని చూసి ఏమైంది అని చెప్పానంటే ఏమవడం ఏంటి, ఆ మనిషి చేస్తున్న పని చూడండి అని చెప్పానంటుంది. ఇక మనోజ్ అయితే ఎక్కడ అనుమానం రాకూడదు అని చెప్పి అలా కూర్చుని అడుక్కుంటూనే ఉంటాడు. బాలు నిదానంగా దగ్గరకు వెళ్తాడు. ఎవరు మీనా, ఎవరు వీడు అని అంటూ ఒరే లక్షలు మింగినోడా అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒరే అరవకురా అంటాడు మనోజ్ గబుక్కున. అది చూసావా, వాడే బయట పెట్టుకున్నాడు, ఎరా ఇంట్లో లక్షలు మింగేశావు, సరిపోలేదని ఇప్పుడు గుళ్ళో మింగడానికి వచ్చావా అని చెప్పని అంటాడు. ఇక వెంటనే మీనా ఎందుకు బావగారు మీకు ఈ పనులు, మీరు ఇంటికి నడవండి ముందు అంటే మీరు నన్ను మాట్లాడించకండి, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పేసేసి మనోజ్ అంటాడు. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీనా బాలు ఇద్దరు మనోజ్ని చేతులు పట్టుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తారు. మనోజ్ అవతారం చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటిదంతా అని చెప్పేసేసి ప్రభావతి అనేసరికి ఇక వెంటనే మనోజ్ అయితే అది అది ఏమి లేదమ్మా అని చెప్పని అంటూ ఉంటాడు. అసలు నీ అవతారం ఏంటి, నువ్వేంటి, ఏంట్రా ఈ గోలంతా అని చెప్పని అంటుంది ప్రభావతి. ముందు వెళ్ళి స్నానం చేసిరారా,
భరించలేకపోతున్నాం అసలు అంటాడు బాలు. గబగబా వెళ్ళి స్నానం చేసి వస్తాడు మనోజ్. అలా వచ్చినటువంటి మనోజ్ వంక ప్రభావతి చూస్తూ, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఆ అవతారం ఏంటి, అడుక్కునేవాళ్ళ ఆ గెటప్ ఏంటి అని చెప్పని అంటుంది. అడుక్కునేవాళ్ళ ఆ గెటప్ ఏముందమ్మా, అడుక్కునేవాళ్ళు రోజుకొచ్చేసరికి 10,000 సంపాదిస్తున్నారు తెలుసా అంటాడు. అందుకని నువ్వు వెళ్ళి అడుక్కుంటావా, ఎందుకు నీ నేమ్ ప్లేట్ వేయించి పక్కన డిగ్రీలు రాయించి అది నేమ్ బోర్డు కింద నువ్వు అడుక్కునే చోట ఎదురుగా పెట్టుకోరా, బోల్డ్ అని డబ్బులు వచ్చి పడతాయి అని చెప్పని అంటుంది. ఈ ఐడియా బాగుందమ్మా అంటాడు. నోర్మి సిగ్గులేనోడా, ఎంత చదువు చదివించింది, ఎన్ని డిగ్రీలు నీ మొఖాన్ని తగలేసింది, నువ్వు ఇలా అడుక్కు తినడానికా అని చెప్పేసేసి ప్రభావతి అనేసరికి, ఏం చేయమంటావు, 14 లక్షలు నాకు కావాలి, కెనడా వెళ్తాను అని చెప్పానంటే ఎవరైనా వింటున్నారా, ఎవరైనా మాట్లాడుతున్నారా, మరి నాకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు, కెనడా వెళ్ళడానికి అటునుంచి మా మలేషియా మామ హెల్ప్ చేయడు, ఇటు నుంచి మీరు హెల్ప్ చేయరు, నేను కెనడా వెళ్తే 14 లక్షలు కట్టుకుని కెనడా వెళ్ళిన కాస్త ఒక 1 మంత్లోనే నేను నెలకు ₹1,00,000 చొప్పున సంపాదిస్తాను అంటే, అవునరా సంవత్సరం జీతం వాడికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు నెలకు ₹1,00,000 చొప్పున నేను నీకు ఇవ్వాలి కదా అని చెప్పని అంటాడు బాలు. అదేం కాదురా, ఆ కంపెనీ అలాంటిది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు సత్యం వచ్చి ఏం జరిగింది అంటూ ఉండేసరికి, ఏం చెప్తాం, జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది ప్రభావతి. ఆ పంచే పీడ వదిలిపోతుంది అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి, నన్ను చచ్చిపోమంటారా ఏంటి అని చెప్పని అనేసరికి, మరి లేకపోతే ఏంటి, ఏం జరిగింది అని మర్యాదగా అడిగాను, మర్యాదగా చెప్పొచ్చు కదా అని చెప్పానంటే, ఈ మనోజ్ గాడు మన పరువు తీసే పనులు చేస్తున్నాడు, గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఈ వెధవ అడుక్కు తింటున్నాడట అని చెప్పానంటే, ఏం చేయమంటావు నాన్న, ఎలాగో ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు, వచ్చిన ఉద్యోగానికి నన్ను మీరు పంపించట్లేదు, అందుకే అడుక్కునైనా సంపాదించుకుందాం అని చెప్పని అనుకున్నాను అంటాడు. ఎప్పటికి 14 లక్షలు సంపాదిస్తావురా అని చెప్పని అంటాడు. ఇక ఇటు నుంచి సత్యమైతే అన్న వెంటనే, మీరేంటండి అలా మాట్లాడతారు, ముందు వాడిని అసలు ఆ పని చేయకుండా ఆపండి అంటే, సరే ఆపుతాను, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండి తిని పడుకోరా, దయచేసి ఉద్యోగం అని ఊరి మీదకి వెళ్లకు సరేనా అంటే, ఇక వెంటనే మనోజ్, ఏం కాదు నాన్న నేను వెళ్తాను, ఇలాగే సంపాదించుకుంటాను, ఖచ్చితంగా నేను కెనడా జాబ్కి వెళ్తాను అని చెప్పని అంటాడు. దాంతో ఇక సత్యం ఒక్కసారిగా మనోజ్ వంక చూస్తూ, నువ్వు మారవురా, నువ్వు మారవు అని చెప్పేసని ఇక వెంటనే మనోజ్ తోటి ఒక మాట చెప్తాడు. చూడు మనోజ్, కష్టపడి సాధించుకున్నది ఏదైనా సరే మనకు జీవితాంతం ఉంటుంది, కానీ నువ్వు ఇలా సాధించాలని చెప్పి చూస్తున్నావి, అది చాలా తప్పు అంటే, ప్రభావతి వెంటనే, ఏంటండి మీరు, వాడు అడుగుతున్నది ఉద్యోగం కోసం డబ్బులు, మనం ఇస్తే రేపు వాడు కెనడా వెళ్ళిన తర్వాత ఆ డబ్బు సంపాదించి తిరిగి మనకే ఇస్తాడు కదా, అప్పుడు ఇల్లు విడిపించుకోవచ్చు కదా అంటుంది. ఓహో, ఇప్పుడు ఇదంతా ఇంతకు ఇల్లు తాకట్టు పెట్టించడానికి వేసిన ప్లాన్ అన్నమాట అంటాడు బాలు. తాకట్టు పెట్టించడానికి ఏముందిరా, వాడు చేస్తున్న పనిని చూసి నేనే అంటున్నాను అని చెప్పని అంటుంది ప్రభావతి. దాంతో ఇక ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు తాకట్టు పెట్టి బాలుకి డబ్బిచ్చినప్పుడు వీడికి కూడా తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వాలి అని చెప్పేసేసి ప్రభావతి ప్రపోజల్ పెడుతుంది. నిన్ననే కదే నీకలా ఇస్తే మేమందరం రోడ్డు మీద పడాల్సి వస్తుంది అన్నావు అని అంటే, అది అప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం వాడు వెళ్ళి సాధించడం కోసం అడుక్కునే పరిస్థితికి కూడా వెళ్ళాడంటే వాడికి ఆ ఉద్యోగం మీద ఎంతలా చేయాలనే ఆశ ఉందో ఆలోచించండి అని చెప్తుంది. దాంతో ఇక సత్యం ప్రభావతి వంక చూస్తూ, వాడు వెళ్ళి సంపాదించి మనకిస్తాడని నీకు నమ్మకం ఉందా అని అంటాడు. అదేంటండి, మన బిడ్డ మనకివ్వక ఎవరికిస్తాడు, ఇదిగో మిగిలిన వాళ్ళంతా ఇవ్వట్లేదా అని అంటే, మిగిలిన వాళ్ళ లెక్క వేరు, ఈ మనోజ్ గడి లెక్క వేరు, కాబట్టి నేనైతే ఇల్లు తాకట్టు పెట్టడానికి ఒప్పుకోను అంటాడు సత్యం. ఎందుకు ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే నేను చస్తాను అంటుంది ప్రభావతి. వెంటనే సత్యం చాచిపెట్టి ప్రభావతి చెంప పగలగొడతాడు. వాడిలా తయారవడానికి కారణమే నువ్వు, వాడేదంటే అది చేస్తూ, వాడు ఏం చేయమంటే దానికి గంగిరెద్దులా తలాడిస్తూ ఇదంతా కూడా నడిపిస్తుంది నువ్వే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు, ఇల్లు అనే మాట ఎవరి నోట్లోంచి రావడానికి వీల్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అది తాకట్లో ఉంది, దాన్ని బాలుగాడు విడిపించిన తర్వాత ఆ కాగితాలు తీసుకెళ్లి బ్యాంకులో పెడతాను, ఎవ్వరికీ దాని మీద కన్నే పడకూడదు అని చెప్పని తిడతాడు. ఇక ప్రభావతి అయితే గబగబా లోపలికి వెళ్తుంది. మనోజ్ వెనకాలే వెళ్లేసరికి, ఏరా ఒక వేషం వేసి ఇంట్లో వాళ్ళని మెప్పించడం కూడా నీకు చేత కాలేదు చి అని చెప్పని అనేసరికి రోహిణి అది విని షాక్ అవుతుంది. అంటే ఈ ప్లాన్ అంతా అత్తయ్య గారిదేనమాట, ఎలా అయినా మనోజ్ని ఫారిన్ పంపించడానికి అత్తయ్య గారు మనోజ్ తోటి ఈ పని చేయించారనమాట. పోనీలే, ఆయన మీద ఆవిడకి అంత ప్రేమ ఉండడమే మంచిది,
మనోజ్ని నా వైపు పూర్తిగా తిప్పేసుకుంటే రేపటి రోజు నా తప్పులు బయటపడినప్పుడు మనోజ్ నన్ను వదలలేనప్పుడు మా అత్తగారు నోరు మూసుకుని ఊరుకుంటుంది అనుకుంటుంది రోహిణి. ఎవరి ప్లాన్లు వాళ్ళు వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.